వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి టాపిక్ వచ్చి ఈ మధ్య కాలంలో చాలా మందికి ఎముకలు అలాగే కీళ్ల సమస్యలు చాలా అధికంగా వస్తున్నాయి. ఇవి ఎందుకు వస్తున్నాయి, వీటి మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు మెడికవర్ హాస్పిటల్స్ నుంచి ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ శశివర్ధన్ గారు. మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ చూసి కాల్ చేయొచ్చు. హలో డాక్టర్. హలో. బేసిక్గా ఏజ్తో సంబంధం లేకుండా చాలా మందికి ఈ సమస్యలు అనేవి చూస్తున్నాం డాక్టర్, ముఖ్యంగా ఈ కీళ్ల సమస్యలు, ఎముకల సమస్యలు. ఎందుకంటారు డాక్టర్? సో ప్రస్తుతం ఉన్న జనరేషన్ ఎలా ఉంటుందంటే ఇట్స్ మోర్ ఆఫ్ అన్ సెడెంటరీ లైఫ్ స్టైల్. సో యాక్టివిటీ ఎలా ఉంటుందంటే మోరల్లెస్ 8 to 10 hours సిట్టింగ్ జాబ్ ఉంటుంది. తర్వాత ఎక్సర్సైజెస్ అనేది ఎక్కువ లేకుండా ఉంటుంది. 8 to 10 hours సిట్టింగ్ జాబ్, ల్యాక్ ఆఫ్ సన్లైట్ ఎక్స్పోజర్, ఎక్కువసేపు అంటే ఎక్సర్సైజ్ అనేది యాక్టివిటీస్ అనేది లేకుండా ఉండడం వల్ల జాయింట్లో మొబిలిటీ తగ్గుతుంది, మజిల్ స్ట్రెంత్ తగ్గుతుంది అండ్ బోన్ కూడా వీక్ అవుతున్నాయి. సో అందుకని ఇప్పుడున్న జనరేషన్లో జాయింట్ పెయిన్స్ కానీ బోన్ పెయిన్స్ కానీ చాలా కామన్గా చూస్తున్నాం. బేసిక్గా మనం ఏ ఏజ్ నుంచి సమస్యలు చూసేవాళ్ళం, ఇప్పుడు ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి డాక్టర్? ఇంతకుముందు ఉన్న జనరేషన్ ఎలా ఉంటుందంటే 50-60 వరకు చాలామంది ఎక్కువ జాయింట్ పెయిన్స్ అని కామన్గా కంప్లీట్ చేసేవాళ్ళు కాదు. బట్ యాజ్ ఆఫ్ నౌ రీసెంట్ ట్రెండ్ ఎలా ఉందంటే ఆల్మోస్ట్ 25-30 years పేషెంట్స్ కూడా వాళ్ళు కూడా జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అని చాలా కామన్గా ఓపీకి వస్తున్నారు. బేసిక్గా యంగ్స్టర్స్లో ఎక్కువగా కీళ్ళ నొప్పులు అనేవి చూస్తూ ఉన్నాం డాక్టర్. ఒకటి కారణం వర్కౌట్స్ ఎక్కువ చేయడం కూడా దీనికి ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు అంటారా? ఏం చెప్తారు? చాలా అండి. ఇప్పుడు ఎలా ఉందంటే వర్క్ కల్చర్ ఎలా ఉందంటే ఆల్మోస్ట్ 8 to 10 hours కంటిన్యూస్ సెట్టింగ్ ఉంటుంది. వాళ్ళకి మధ్యలో బ్రేక్స్ కూడా తక్కువగా దొరుకుతున్నాయి. ఒకవేళ తీసుకున్నా కూడా హార్డ్లీ 5-10 minutes నుంచి ఉంటారు. దట్ ఎవ్రీ 3-4 hours. అండ్ దట్ మళ్ళీ వీకెండ్స్ వచ్చేసరికి సాటర్డే సండే ఆఫ్ ఉంటుంది. ఆ టైంకి వాళ్ళు యాక్టివిటీ చేద్దామని అనుకుంటారు. అట్ దట్ టైమ్ దే గో వెరీ అగ్రెసివ్లీ. ఆ టైంలో క్రికెట్ ఆడడము, బ్యాడ్మింటన్ ఆడడము, సడన్గా ఫర్ కంటిన్యూస్గా 2-3 hours గేమ్ ఆడేస్తారు. ఆ టైంలో ఏంటంటే మజిల్ ఇస్ నాట్ ట్యూన్డ్. దాంట్లో కూడా వార్మప్ అనేది ఏం చేయట్లేదు, మజిల్లో స్ట్రెంత్ ఉండట్లేదు. సడన్లీ దే స్టార్ట్ వర్కింగ్ అవుట్ ఆర్ వర్కౌట్ సరిగా ఎక్కువ చేసుకోవడము, స్పోర్ట్స్ సడన్గా స్టార్ట్ చేయడం వల్ల దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ఆల్ దీస్ టెండినైటిస్ కానీ, ఇంజురీస్ కానీ, లిగమెంట్ ఇంజురీస్ ఇవన్నీ చాలా కామన్గా చూస్తున్నాము. కాలర్ ఉన్నారు శ్రవణ్ గారు నిజామాబాద్ నుంచి. శ్రవణ్ గారు. హలో శ్రవణ్ గారు. హలో హలో శ్రవణ్ గారు, డాక్టర్ ఉన్నారు, ప్రాబ్లం చెప్పండి, మాట్లాడండి. మేడం, ఇది మా అమ్మకు కీళ్ళ నొప్పులు ఉన్నాయి మేడం. ఓకే సార్, చెప్పండి. అయితే ఇంతకుముందు డాక్టర్ చూపించాము, ఆర్థోపెడిక్ చూపిస్తే ఓకే సార్ ఇది కీళ్ళలో కొలెస్ట్రాల్ వచ్చింది అన్నారు సార్. ఏమన్నారు సార్? కీళ్ళలో కొలెస్ట్రాల్ ఎక్కువ అయింది, ఓకే, సర్జరీ చేయాలని చెప్పారు సార్. అచ్చా, వయసు ఎంత ఉంటుందండి అమ్మగారిది? వయసు 50 years ఉంటుంది సార్. 50 ఉంటుందా? వెయిట్ ఉంటారా అండి? వెయిట్ ఉండదు సార్, ఓకే. 45 అట్లా ఉంటుంది. ఆపరేషన్ చేయాలని చెప్పారా అండి? అవునవును. అంటే ఏం ఆపరేషన్ చెప్పారు? కీళ్ళ మార్పిడి ఆపరేషన్ అని చెప్పారా? కీళ్ళ మార్పిడి అని కాదు, ఒక్కసారి. హలో రైట్ డాక్టర్. బేసిక్గా ఈ కొలెస్ట్రాల్ అనేది ఎందుకు వస్తుంది డాక్టర్? కొలెస్ట్రాల్ అనేది జాయింట్లో రావడం అనేది కరెక్ట్ వర్డ్ అయితే కాదండి. ఓకే. సో వాళ్ళు చెప్పదలుచుకుంది వేరే ఇంకోటి ఏదో అయి ఉంటుంది. ఓకే. ప్రాబబ్లీ అక్కడ ఏదైనా లిగమెంట్ ఇంజురీ అయ్యడము. ఈ 45-50కి యూజువల్లీ మనం చూసేది లోపల కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడము, మెనిస్కస్ అని ఒక స్ట్రక్చర్ ఉంటుంది, అది డ్యామేజ్ అవ్వడమో చూస్తాము. లేదు అంటే కొంతమందికి మాత్రం మోకాలు మార్పిడి అంటే మోకాల్లో అరుగుదల అనేది సివియర్గా స్టేజ్ 3, స్టేజ్ 4కి వెళ్ళిపోయినప్పుడు ఇంకా అప్పుడు నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది సజెస్ట్ చేస్తారు. బట్ 45 అంటున్నారు కాబట్టి ప్రాబబ్లీ కొలెస్ట్రాల్ అనేది జాయింట్లో ఉండడం కరెక్ట్ పదం అయితే కాదు. ఉండకపోవచ్చు. అండ్ డాక్టర్, ఈ ఎముకల అరుగుదల అనేది మనకి ఎలా తెలుస్తుంది, స్టార్ట్ అవుతుంది అనేది? సో కామన్గా జాయింట్లో ఆర్థరైటిస్ అనేది, అరుగుదల అనేది ఆర్థరైటిస్ ఎలా ఉంటుందంటే పేషెంట్స్కి ఆన్ అండ్ ఆఫ్ పెయిన్ రావడము. కాసేపు కూర్చొని లేచి నడిచేటప్పుడు స్టార్టింగ్లో కొంచెం పెయిన్ అనేది ఉంటుంది. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కాసేపు నడిచిన తర్వాత కొంచెం పెయిన్ తగ్గడం అనేది తెలుస్తుంది. అలానే మళ్ళీ హాఫ్ అన్ అవర్ 30-35 minutes వాక్ చేసిన తర్వాత కూర్చున్న తర్వాత కొంచెం జాయింట్ అంతా నొప్పిలాగా ఉండడం, సోర్నెస్ ఉండడం ఇలా తెలుస్తాయి. సో ఎర్లీ స్టేజ్లో ఏంటంటే మెల్లగా యాక్టివిటీస్ చేయగలుగుతారు, కానీ చేసిన తర్వాత నొప్పి ఉంటుంది. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అనేది ఆ డ్యూరేషన్ ఏదైతే ఉంటుందో మెల్లగా తగ్గుతూ వస్తుంది. దట్ ఈస్ వెన్ వాళ్ళ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ కూడా తగ్గిపోయినప్పుడు
దెన్ వీ కన్సిడర్ ఫర్ ఇమేజింగ్. అప్పుడు చూసుకొని స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ ఏంటో చూస్తాము. ఓకే, ఎన్ని స్టేజెస్ ఉంటాయి డాక్టర్ సో ఆర్థరైటిస్? నీ ఆర్థరైటిస్ అనగా మనకి చాలా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి ఆర్థరైటిస్కి, బట్ స్పెసిఫిక్గా మనం చాలా కామన్గా చూసేది ఆస్టియోఆర్థరైటిస్. ఆస్టియోఆర్థరైటిస్ అంటే జాయింట్లో అరుగుదల విచ్ ఇస్ బికాస్ ఆఫ్ ఏజ్ రిలేటెడ్ వేర్ అండ్ టేర్. స్పెసిఫిక్గా అదేం డిజీజ్ కాదు, మనం ఏజ్తో పాటు మనం చేసే పని వల్ల మెల్లమెల్లగా అది అరిగిపోతూ ఉంటుంది. సో దాంట్లో మనము నీ జాయింట్కి పర్టికులర్గా 4 స్టేజెస్ లాగా డిసైడ్ చేసుకుంటాం. సో 1, 2, 3 and 4. 1లో చాలా మందికి ఆన్ అండ్ ఆఫ్ కంప్లైంట్స్ ఉంటాయి, రెగ్యులర్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ఎక్కువ కంప్లైంట్స్ ఏముండవు. ఆ సిమ్టమ్స్ అనేవి మెల్లగా పెరుగుతున్న కొద్దీ అండ్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇట్ విల్ ప్రోగ్రెస్ ఇంటూ 2, 3 and 4. ఓకే, అంటే ఏ స్టేజ్లో ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి అంటారు డాక్టర్? సో ఐడియలీ స్టేజ్ 1లో వరకు ఉన్నప్పుడు కొంచెం మనకి వార్నింగ్ సైన్స్ వచ్చినప్పుడే మనం వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ జాయింట్స్ స్పెసిఫికలీ. సో అప్పుడు నుంచి మనము ప్రోగ్రెస్ ఎంత కాదన్నా కూడా ఆర్థరైటిస్ని మనం రివర్స్ చేయలేం. సో ఒకసారి స్టేజ్ 3, స్టేజ్ 4కి వెళ్ళిన తర్వాత దాన్ని స్టేజ్ 2కి, స్టేజ్ 1కి తీసుకురాలేం. సో ఎప్పుడైనా వన్ వీ ఐడెంటిఫై ఇట్ యాజ్ స్టేజ్ 1 కానీ 2 కానీ 3 కానీ అప్పటి నుంచి మనం ప్రికాషన్స్ తీసుకుంటా ఉంటే బెటర్. సో స్టేజ్ 1లో ఇట్ ఇస్ ఓన్లీ లైఫ్ స్టైల్ చేంజెస్, కొంచెం యాక్టివిటీ మోడిఫికేషన్స్, లైఫ్ స్టైల్ చేంజెస్, వెయిట్ తగ్గించుకోవడము, యాక్టివ్గా ఉండడం, ఇవి చేసుకుంటే సరిపోతుంది. స్టేజ్ 3 అండ్ స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3కి పోయిన తర్వాత నుంచి ఏంటంటే కొంచెం మెడిసిన్స్ కానీ, డిజీజ్ మోడిఫైయింగ్ ఏజెంట్స్ కానీ, ఫిజియోథెరపీ కానీ, కొన్ని కండిషన్లో ఇంజెక్షన్స్ కానీ వాళ్ళు సజెస్ట్ చేస్తాం. బట్ వన్స్ స్టేజ్ 4 వచ్చిన తర్వాత దర్స్ హార్డ్లీ ఎనీ అదర్ ట్రీట్మెంట్ విచ్ ఇస్ లాంగ్ టర్మ్. మోర్ ఆర్ లెస్ స్టేజ్ 4 వాళ్ళకి వి సజెస్ట్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. ఓకే, ఈ కీళ్ళ మార్పిడి పర్టికులర్గా ఎవరికి సజెస్ట్ చేస్తారు డాక్టర్? సో బేసికలీ స్టేజ్ 4 నీ ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్కి వాళ్ళ యాక్టివిటీ లెవెల్స్ ఎంతవరకు ఎఫెక్ట్ అవుతున్నాయో చూసి ఎక్స్రే అనేది ఒక మాకు గైడింగ్ టూల్ అంతే. బట్ వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఆ పెయిన్ వల్ల ఎంత యాక్టివిటీస్ తగ్గుతున్నాయి అంటే మేము యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అని అంటాం. సో వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారా, ఒక 10-15 minutes నడవడానికి ఇబ్బంది పడడము, కూర్చున్న పొజిషన్స్ లేచి నడవడానికి కూడా ఇబ్బంది పడడము, సో కంటిన్యూస్ పెయిన్ ఉండడం, సో ఇలాంటి కండిషన్లో ఉన్నప్పుడు మెట్లు ఎక్కడం దిగడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అండ్ కంటిన్యూస్గా వాళ్ళు మెడికేషన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి స్టేజ్ ఉన్న వాళ్ళకి ఎక్స్రే చేస్తాం. ఎక్స్రే చేసి వెన్ ద సిమ్టమ్స్ ఈజ్ మ్యాచింగ్ విత్ ద గ్రేడ్ 4 ఆర్థరైటిస్ అలాంటి పేషెంట్స్కి మన ఏజ్ చూసి ఐడియల్లీ అరౌండ్ 55 to 60 years అని ఐడియల్ ఏజ్ ఫర్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. బట్ అలానే ఇప్పుడు ఈ మధ్యలో ఏజ్ అనేది కొంచెం క్రైటీరియా తగ్గుతుంది బికాజ్ పేషెంట్స్ ఆర్ గోయింగ్ టు స్టేజ్ 4 ఆర్థరైటిస్ వెరీ ఎర్లీ, రైట్. సో అలా మనము వీ హ్యావ్ టు చూస్ ద పేషెంట్ వైజ్లీ. ఏజ్ ఉంటుంది, స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉంటుంది అండ్ వాళ్ళ పెయిన్ అంటే వాళ్ళకి యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ ఎంత ఇబ్బంది పెడుతున్నాయి. సో ఇలాంటి అన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకొని వీ సజెస్ట్ ఫర్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. రైట్ డాక్టర్, కాలర్ ఉన్నారు అనంతపురం నుంచి నాగేంద్ర గారు. నాగేంద్ర గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్తో, ప్రాబ్లం చెప్పండి. మేడం ఏం లేదు మేడం, అంటే బ్యాక్ ఎక్కువ నొప్పిస్తుంది. అంటే ఏమన్నా అంటే వంగినప్పుడు కానీ ఏదైనా పని చేసినప్పుడు కానీ చేత కావడం లేదు. మీ ఏజ్ ఎప్పుడు, మీ ఏజ్ ఎంత ఉంటుందండి ఇప్పుడు, వయసు ఎంత ఉంటుంది మీది? సార్ అది 36 సార్. 36. వర్క్ ఏం చేస్తారండి? వర్క్ వచ్చి ఇక్కడ సెకండ్ రోడ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో పని చేస్తారు సార్. ఓకే. సో ఎప్పటి నుంచి ఉందండి మీకు ఈ నడుము నొప్పి అనేది? సార్ దాదాపుగా అంటే ఒక 6 months నుంచి ఉంది సార్. ఎక్కువ బ్యాక్ ఎక్కువ నొప్పిడము. నొప్పి నడుము నుంచి కాకుండా కాళ్ళలోకి కూడా ఏమైనా వెళ్తుందా లేకపోతే ఓన్లీ నడుము నొప్పి మాత్రమే ఉంటుందా? సైకిల్ దొక్కినప్పుడు కూడా ఎక్కువ నొప్పి ఉంటుంది సార్. ఓకే. సో ఇంతకుముందు ఎక్కడైనా చూపించుకున్నారా అండి? ఎక్స్రే కానీ స్కానింగ్ ఏమైనా చేశారా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గర అచ్యుత్ ప్రసాద్ సార్, అనంతపూర్ సార్. ఓకే సార్. అరవింద్ నగర్ సార్. ఓకే సార్. అంటే సాధారణంగా ఈ వయసులో మేజర్ ఇష్యూస్ ఏమి ఉండవండి. మోరల్లెస్ ఏమవుతుందంటే మన పని బట్టి మనం చేసే యాక్టివిటీస్ బట్టి నడుము మీద కొంచెం స్ట్రెయిన్ అనేది పడుతుంది. సో మజిల్లో ఎక్కువ కండలో బలం ఎక్కువ లేనప్పుడు ప్రెషర్ అంతా ఎన్నెముక తీసుకుంటుంది, అంటే స్పైన్ బోన్ మాత్రమే తీసుకుంటుంది. అలాంటి కండిషన్స్లో మనకి బోన్ మీద ప్రెషర్ పడ్డప్పుడు మనకి పెయిన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో కొంచెము ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ అవుతే వాళ్ళు కొన్ని ఎక్సర్సైజెస్ నేర్పిస్తారు. ఎక్సర్సైజ్ మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకుంటే బ్యాక్ మజిల్ రిలేటెడ్ పెయిన్ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. బట్ బిఫోర్ దాట్ ఒకసారి ఆర్థోపెడిక్ డాక్టర్ని కలిస్తే వాళ్ళు ఎక్స్రే చూసి సజెస్ట్ చేస్తారు. మోరల్లెస్ ఎక్స్రేలో మనకి మేజర్ ఇష్యూస్ లేమినప్పుడు మనం వీ కెన్ సజెస్ట్ ఫర్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ అవన్నీ రెగ్యులర్గా చేసుకుంటే మన పెయిన్ అనేది 1-2 monthsలో సెటిల్ అయిపోతుంది. రైట్ డాక్టర్, అంటే ఇట్లా 30 to 40 మధ్యలో ఈ బోన్కి
కి రిలేటెడ్ సమస్యలు రావడం ఇట్లాంటివి వచ్చినప్పుడు వాళ్ళ ఫర్దర్ లైఫ్ స్టైల్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది డాక్టర్? అంటే ఎర్లీ ఏజ్లోనే ఇలాంటివి ఫేస్ చేసినప్పుడు ఫర్దర్గా ఎలా ఉంటుంది వాళ్ళకి? సో అంటే ఇప్పుడు మనం 30-40కి చాలామంది పేషెంట్స్ కంప్లైంట్ చేసినప్పుడు చూసిన మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళు హ్యావ్ ఓన్లీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఆ స్టేజ్లో మనం ఐడెంటిఫై చేసి కరెక్ట్గా వాళ్ళకి గైడ్ చేస్తే వాళ్ళ చేంజెస్ అనేది 1-2 months 3 months ఆఫ్ ట్రీట్మెంట్ వల్ల దే కెన్ గెట్ బ్యాక్ టు ద నార్మల్ లైఫ్. వాళ్ళు అంటే దాన్ని నెగ్లెక్ట్ చేసుకుంటూ పోతే ఏంటంటే ఆ సివియారిటీ అనేది పెరుగుతూ పోతుంది. అప్పుడు వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా తగ్గిపోతుంది. చాలామందికి ఏంటంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో చాలామంది ఐటీలో ఉంటున్నారు. సో వాళ్ళకి మెయిన్ థింగ్ ఈజ్ అబౌట్ దేర్ పొజిషన్. వాళ్ళు ఎలా కూర్చుంటున్నారు, ఎలా పొజిషన్ ఉంటుంది, ఎన్ని అవర్స్ కూర్చుంటున్నారు, అండ్ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంటుంది, అలానే సన్లైట్ ఎక్స్పోజర్ ఎలా ఉంటుంది, ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తున్నారు లేదా, ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్ కింద కన్సిడర్ చేస్తాం. వన్స్ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అని మనం కరెక్ట్గా గైడ్ చేస్తే వాళ్ళకి మోరల్లెస్ ఆ పెయిన్ అనేది ఒక 1-2 months ఆఫ్ ట్రీట్మెంట్తో చాలా వరకు కవర్ అయిపోతుంది. అండ్ దాన్ని వాళ్ళు రెగ్యులర్గా మెయింటైన్ చేసుకుంటే మళ్ళీ పెయిన్ రాకుండా ఉంటుంది. అలా డాక్టర్, అంటే చాలా మంది పేషెంట్స్ మీ దగ్గరకు వస్తూ ఉంటారు. మీరు వాళ్ళని డయాగ్నోస్ చేసినప్పుడు మేజర్ రీజన్స్ ఏం తెలుస్తున్నాయి డాక్టర్? సో ఇప్పుడు కరెంట్ జనరేషన్ ఇప్పుడు ఉన్న ఓపీ అంటే డైలీ మేము చూసే పేషెంట్స్లో చాలామంది ఏజ్ ఒక కేటగరైజ్ చేస్తే 20-40 ఏజ్లో ఉన్న వాళ్ళే చాలా ఎక్కువ మంది వస్తున్నారు. వాళ్ళకి మళ్ళీ సేమ్ రీజన్ వుడ్ బి దాంట్లో చాలామంది ఐటీ ప్రొఫెషనల్సే ఉంటున్నారు ఆర్ డెస్క్ జాబ్ చేసుకునే వాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే ఎంత కాదన్నా కూడా వాళ్ళు ఆన్ పేపర్ 8-9 hours అని అంటున్నారు, కానీ ఇంటికి వెళ్ళాక కూడా 10-12 hours వర్క్ చేయడము, అసలు నాకు పర్సనల్ ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి టైం లేదని చెప్పడము. సో వాళ్ళకి సన్లైట్ ఎక్స్పోజర్ లేదు, స్పోర్ట్స్ లేదు, అలా ఫిజికల్ యాక్టివిటీ ఏం లేకుండా, అండ్ దాంట్లో చాలామంది కొంచెం ఓవర్ వెయిట్ ఉన్న పేషెంట్స్ కూడా ఉంటున్నారు. సో ఈ పేషెంట్స్లో స్పెసిఫిక్గా ఎందుకు వస్తుందంటే సేమ్ రీజన్స్ అగైన్, ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉండడము, సన్లైట్ ఎక్స్పోజర్ లేకపోవడము, డైట్ సరిగా లేకపోవడం, అండ్ కొంచెం వెయిట్ ఉండడం. సో వీటన్నిటిలో మజిల్ స్ట్రెంత్ అనేది, బోన్ స్ట్రెంత్ అనేది తగ్గుతూ వస్తుంది. రైట్ డాక్టర్, కాలర్ ఉన్నారు గుడివాడ నుంచి రవికుమార్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మేడం మాట్లాడండి డాక్టర్తో. సార్ నమస్తే సార్. నమస్కారం. మా మమ్మీకి 52-53 ఉంటాయి సార్. అయితే ఆమె ఒక నెల బట్టి మోకాలు బాగా పెయిన్ వచ్చేసి అసలు అంటే వంకలు తిరిగిపోయి నరాలు పట్టేసినట్టు, అవి నరాలు బాగా మెల్ట్ అయిపోయినట్టు అయిపోతుందని చెప్పింది సార్. హాస్పిటల్ తీసుకెళ్ళి ఇక్కడే గుడివాడలోని తీసుకెళ్తే ఎక్స్రే తీసిన తర్వాత ఆ లోపల నీరు పట్టిందమ్మా, జాయింట్ అరుగుదల ఉంది అని. తర్వాత మళ్ళీ ఇంకో వారానికి మళ్ళీ ఇంకో కాలు అలాగైంది. అది నీరు పట్టింది అన్నారు. మేము మెడిసిన్ వాడుతున్నాము, మళ్ళీ బ్యాండేజ్ లోని మోకాలకి ఏవో ఉంటాయి కదా, అవన్నీ వేపించాను సార్. అయినా అలాగే ఉంటుంది అంటున్నారు. మరి అయ్యే టాబ్లెట్ గుజ్జు పడతాకని జాయింట్ లోకి టాబ్లెట్స్ ఇచ్చారు సార్. అవి మరి ఎలా వాడుతున్నా కూడా ఏం రికవరీ కనపడలేదు. వయసు ఎంత అన్నారండి? 52-62? 53 అలా ఉంటాయి సార్. ఓకే. సో ఈ మోకాల లోపల ఈ నీరు రావడం అనేది మొదటిసారేనా, ఇంతకు ముందు కూడా వచ్చిందా? ఇది ఫస్ట్ టైం సార్, ఇదివరకు ఎప్పుడు లేదు. ఆమె మామూలుగా పని చేసుకుంటా ఉంటుంది, నడుస్తూ ఉంటుంది రోజు ఇబ్బంది లేకుండా. అనుకోకుండా ఇలా పట్టేసి నరాలన్నీ. ఓకే. సో దీన్ని భయపడేది ఏం కాదండి. ఇప్పుడు 50 తర్వాత మెల్లగా అరుగుదల లక్షణాలు అన్నీ స్టార్ట్ అవుతాయి. ఇలాగ నొప్పులు రావడము, అప్పుడప్పుడు నీరు రావడము, నొప్పి సడన్గా పెరగడము, తగ్గడం, ఇవన్నీ జరుగుతాయి. భయపడేది ఏం కాదు. కాకపోతే ఎక్సర్సైజ్ చేసుకోవడం, ఫిజియోథెరపీ చేసుకోవడము, ఆ గుజ్జుబట్టే టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో కంటిన్యూస్ చేసుకోవడము, ఇలా చేసుకుంటే తగ్గుతుందండి. భయపడేది కాదు. కాకపోతే ఎక్స్రేలో మనకి అరుగుదల అనేది ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది చూసి దాన్ని బట్టి డాక్టర్ డిసైడ్ చేస్తారండి. ఇప్పుడు ఈ నీరు అనేది పెద్ద భయపడేది ఏం కాదు. సో అరుగుదల పెరిగినప్పుడు అప్పుడప్పుడు జాయింట్ లోపల ఈ ఫ్లూయిడ్ అనేది రావడం కామనే. సో మందులు వాడుకుంటే తగ్గిపోతుంది. కాకపోతే ఫిజియోథెరపీ, ఎక్సర్సైజ్ అవన్నీ కొంచెం చేసుకుంటా ఉంటే మంచిది. రైట్ డాక్టర్, అంటే ఇప్పుడు పేషెంట్స్కి 2 కీళ్ళ నొప్పులు సమస్యలు వచ్చాయి అంటే వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారు డాక్టర్? సో అదే అండి. సో రెండింటిని కూడా తనకి ఇబ్బంది ఎంతవరకు ఉంది చూస్తాము. రెండోది మోకాలో డ్యామేజ్ ఎంతవరకు ఉంది అనేది మనం ఎక్స్రే బట్టి, స్టేజెస్ బట్టి డిసైడ్ చేస్తాం. సో వాళ్ళకి మోరల్లెస్ అందరికీ ట్రీట్మెంట్ వుడ్ బి అబౌట్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఫస్ట్. ఫిజియోథెరపీ, వెయిట్ తగ్గడము, ఎక్సర్సైజ్ చేసుకోవడం, వాకింగ్ చేసుకోవడం, ఇవి ఉంటాయి. దాంతోపాటు కొన్ని మందులు ఉంటాయి, ఆ గుజ్జు పట్టే టాబ్లెట్స్ కొన్ని ఉంటాయి, కొంచెం అప్పుడప్పుడు నొప్పి తగ్గించే టాబ్లెట్స్ ఉంటాయి. కాకపోతే సివియారిటీ బట్టి, ఒకవేళ స్టేజ్ ఎక్కువ ఉందనుకోండి మనకి సర్జరీ అయితే తప్పదు అన్నప్పుడు వాళ్ళ ఫిజికల్ కండిషన్ బట్టి, వాళ్ళ ఓవరాల్ ఫిట్నెస్ బట్టి 2 కాళ్ళు ఒకేసారి ఆపరేషన్ చేసే ఆప్షన్స్ ఉన్నాయి. లేదంటే ఒకటి చేసి కొన్ని రోజులు 3 days గ్యాప్ కానీ 1 month గ్యాప్ ఇచ్చాక మళ్ళీ ఇంకోటి చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. రైట్ డాక్టర్, కోదాడ నుంచి గోవర్ధన్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్తో.
డాక్టర్ గారు, ఎస్ సార్. అదే నమస్తే సార్. నమస్కారం అండి. అదే నేను మా బాబుకి 40 years ఓకే సార్. సయాటిక్ వచ్చింది. ఓకే సార్. సయాటిక్ సో ఇప్పుడు అది పర్లేదు అంటూ డాక్టర్ అప్పుడు ఆపరేషన్ అంటూ ఇప్పుడు వద్దులేని మందులు వాడుతున్నాం. మళ్ళీ భవిష్యత్తులో ఇప్పుడు ఆయన అడిగితే పర్లేదు అంటుండే, కానీ భవిష్యత్తులో ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే ఇప్పుడు సార్, అంటే తన నొప్పి తగ్గుతుందా ఇప్పుడు మెల్లగా? మందులు వాడండి ఇప్పుడు ఏం పర్లేదు అన్నాడు, కానీ భవిష్యత్తులో ఇప్పుడు 40 అంటే మళ్ళీ 40+ అయితే మళ్ళీ ఏమన్నా ప్రాబ్లమా? అలా ఏముండదండి. ఒకటి ఏంటంటే చాలా వరకు సియాటికా ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ చాలామంది కూడా మందులు అండ్ ఫిజియోథెరపీతో తగ్గే అవకాశాలు చాలానే ఉంటాయి. కాకపోతే కొంచెం టైం పడుతుంది. 1 month కానీ 2 months కానీ 3 months కానీ పట్టొచ్చు. బట్ మందులు వాడుకోవడం, ఫిజియోథెరపీ చేసి ట్రయల్ చేస్తాము. తగ్గని పేషెంట్స్ చాలా తక్కువ మంది ఉంటారు. ఒక 20-30% మాత్రమే. ఆ నొప్పి తగ్గకపోవడం, కంటిన్యూస్గా ఉండడము, కాలు మొద్దుబారిపోవడము, కాలు విపరీతంగా మంటలు రావడము, కాళ్ళలో స్పర్శ తగ్గిపోవడము, ఆర్ బలం తగ్గిపోవడం, ఇలాంటి సంకేతాలు ఏమైనా ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ సర్జరీ అని సజెస్ట్ చేస్తాము. అలా లేనంత వరకు మనం మందులు వాడుకోవడం, ఫిజియోథెరపీ చేసుకోవడం ట్రై చేయొచ్చండి, తప్పేం లేదు. 2 months, 3 months, 4 months అయిన తర్వాత కూడా నాకు ఇబ్బంది తగ్గలేదు, ఆర్ మనకి ఇందాక చెప్పినట్టు మొద్దుబారిపోవడము, బలం తగ్గినట్టు అట్లాంటిది ఏమైనా అనిపించినప్పుడు సర్జరీ అవసరమైతే చేసుకోవచ్చు. రైట్ డాక్టర్. నెక్స్ట్ కాలర్ పెద్దారెడ్డి సూర్యాపేట నుంచి. నమస్తే అండి. హలో పెద్దారెడ్డి గారు. అండి నమస్తే అండి, డాక్టర్ ఉన్నారు, ప్రాబ్లం చెప్పండి. ఈ నడుము ప్రాబ్లం అండి. నడుము అడిగిందండి. ఓకే సార్. ఇది L1, L3, L4 అన్నారండి. ఓకే సార్. ఆపరేషన్ చేశారు. అయినా ఇది మన 20 అంటారు కదండి. అవునండి. 20లో వస్తుందండి. 20లోను మన కుడక అంటారు కదండి. అవునండి. అందులో బాగా నొస్తుందండి. ఆపరేషన్ చేసి 6 నెలలు అవుతుందండి. ఓకే. ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఫిజియోథెరపీ అట్లా ఏమైనా చేశారా అండి? ఫిజియోథెరపీ చేయలేదండి. ఓన్లీ ఆపరేషన్ చేయించుకున్నాక తగ్గిపోతుందని చెప్పారు. ఓకే. ఖమ్మంలో మమతాలో చేయించానండి. సరే అండి. ఒకసారి డాక్టర్ని మళ్ళీ కలవండి, ఒకసారి అడగండి. ఒకసారి అడిగిన తర్వాత ఏమి ఇబ్బంది లేదు అని అనుకున్నప్పుడు ఫిజియోథెరపీ కూడా ఇంపార్టెంట్ అండి. ఆపరేషన్ చేసుకోవడం ఒకటే కాదు, ఆపరేషన్ తర్వాత కండక్ట్ సంబంధించిన ఎక్సర్సైజు, నరాలకు సంబంధించిన ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేసుకుంటే ఎక్కడైతే మనకు ప్రాబ్లం ఉందో అది కొంచెం లూజ్ అవుతుంది. సో ఆ పెయిన్ అనేది తగ్గుతుంది, మనకి రికవరీ అనేది ఫాస్ట్గా అనిపిస్తుంది. రైట్ డాక్టర్. ఎముకల ఫ్రాక్చర్స్కి సంబంధించి మోడర్న్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి డాక్టర్ ఇప్పుడు అందుబాటులో? సో ఫ్రాక్చర్ ట్రీట్మెంట్ అనేది ఎవ్రీ ఇయర్ అడ్వాన్స్ అవుతూనే ఉంటుంది. చాలా వరకు ఫ్రాక్చర్ ఫిక్సేషన్ మనకి ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఆపరేషన్ ఎక్కడ ఉందంటే అక్కడ ఫ్రాక్చర్ మొత్తం ఓపెన్ చేసి బోన్ ఒక దగ్గర సెట్ చేసి దానికి ప్లేట్స్, రాడ్స్ వాళ్ళు యూస్ చేసేవాళ్ళు. ఇప్పుడు కొత్త టెక్నిక్స్ ఏంటంటే మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్, మిపో అనేది అలా ఉంటాయి. సో దాంట్లో ఏంటంటే మనకి ఫ్రాక్చర్ ఎక్కడైతే అయిందో అక్కడ మనకి నార్మల్గా బ్లీడింగ్ అవుతుంది. అక్కడ ఆ బయాలజీ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్ మనకి ఆ ఫ్రాక్చర్ అతకడానికి. సో దాన్ని డిస్టర్బ్ చేయకుండా చేసే ఆపరేషన్స్ అనేవి ఈ మధ్య చాలా ఫ్రీక్వెంట్గా చేస్తున్నాం. సో ఒకవేళ తొడ భాగంలో ఫ్రాక్చర్ అయింది, ఎక్కడైతే ఫ్రాక్చర్ అయిందో అది ఓపెన్ చేయకుండా పైనుంచి కింద నుంచి చిన్న హోల్స్ పెట్టుకొని చిన్న చిన్న ఇన్సిషన్స్ నుంచి మనం ఇంప్లాంట్ అనేది పంపిస్తున్నాం. సో అలా అది అండ్ ప్లస్ మన ఇంప్లాంట్లో కూడా చాలా కంపెనీస్లో ఎలా ఉందంటే మెటీరియల్, సో ఇంతకుముందు స్టెయిన్లెస్ స్టీల్ ఒకటే మెటల్ ఉండేది, ఇప్పుడు టైటానియం అనేది వచ్చింది. సో టైటానియం విచ్ ఇస్ మనకి ఎంఆర్ఐ చేసినా కూడా సేఫ్ ఉంటుంది, ప్లస్ రియాక్షన్స్ తక్కువ ఉంటాయి అండ్ విచ్ ఇస్ వెరీ స్ట్రాంగ్. సో ఆపరేషన్ చేసిన తర్వాత వెంటనే బెడ్ రెస్ట్ పెట్టాల్సిన అవసరం లేకుండా తొందరగా నడిపించడం అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. కొన్ని కండిషన్స్లో ఏంటంటే అక్కడక్కడ కొంచెం బోన్ డ్యామేజ్ ఎక్కువ ఉన్నప్పుడు, సో అక్కడ నార్మల్గా కొన్ని కండిషన్స్లో పక్క నుంచి తొండ ఎముక నుంచి కొంచెం బోన్ తీసి పెట్టడం ఇలాంటివి చేసేవాళ్ళం. సో ఇప్పుడు జీ బోన్ సబ్స్టిట్యూట్ అని, ఆర్టిఫిషియల్ బోన్ అనేది అలాంటివి ఉన్నాయి. సో దాంట్లో కూడా ఏంటంటే మన ఇక్కడ నుంచి బోన్ తీయాల్సిన అవసరం లేకుండా కూడా డైరెక్ట్ ఆ జీ బోన్ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ బోన్ సబ్స్టిట్యూట్స్ అది మనం చాలా యూస్ చేసుకోవచ్చు. సో టెక్నాలజీ అనేది చాలా రొటీన్గా అడ్వాన్స్ అవుతూనే ఉంది అండ్ మనకి వచ్చే ఇంప్లాంట్స్ చాలా కూడా బయో ఇంజనీరింగ్ అని ఒకటి ఉంది. సో వాళ్ళ డాక్టర్స్కి సజెషన్స్ తీసుకొని మాకు ఎట్లా హెల్ప్ అవుతుంది, సర్జరీకి ఎట్లా హెల్ప్ అవుతుంది దాన్ని మైండ్లో పెట్టుకొని ఇంప్లాంట్స్ని డిజైన్ చేస్తున్నారు. సో ఇంతకుముందు ఇలా కర్వ్, ఇప్పుడు ఫ్రాక్చర్ బోన్ ఇలా కర్వ్ ఉంది, సో దానికి పెట్టాలంటే మేము ఇంతకుముందు ప్లేట్ బెండ్ చేయాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు అలా కాకుండా కాంటూర్డ్ ప్లేట్స్ అనేవి ఉంటాయి. సో మన బోన్ షేప్ ఎలా ఉంటుందో అదే షేప్లో ఫిట్ అయ్యే ప్లేట్స్ కూడా వచ్చేసాయి. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ నౌ, ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద పేషెంట్స్. అలా డాక్టర్ కాలర్ వెయిట్ చేస్తున్నారు. రామకృష్ణ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. హాయ్ మేడం. హాయ్ మేడం. మాట్లాడండి డాక్టర్తో. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ నా వయసు వచ్చేసి 36 years. ఓకే.
నేను డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నాను సార్. బాగా బ్యాక్ పెయిన్ ఉంది సార్. ఓకే సార్. దాని గురించి ఒకసారి అడుగుదామని కాల్ చేశాను సార్. ఎప్పటి నుంచి ఉందండి బ్యాక్ పెయిన్ మీకు? బ్యాక్ పెయిన్ వచ్చేసి నాకు 1 year బ్యాక్ నుంచి ఉంది సార్. ఒకసారి ఫిజియో సార్ దగ్గర కలిసిన, ఆర్థోపెటిక్ సార్ దగ్గర. ఓకే సార్. అప్పుడు కలిసినప్పుడు అప్పుడు కొంచెం మధ్యలో కొంచెం అంటే కొంచెం నయం ఉన్నది, మళ్ళీ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది సార్. ఓకే సార్. ఎంతసేపు డ్రైవింగ్ ఉంటుందండి మీది రోజు? మాకు ఉంటుంది సార్, 8 hours ఉంటుంది సార్. మధ్యలో బ్రేక్స్ తీసుకుంటారా మనకి డ్రైవింగ్ మధ్యలో? ఉంటుంది సార్, మధ్యలో బ్రేక్ ఉంటుంది సార్. ఓకే. పొజిషన్ బాగానే ఉంటుందా? పొజిషన్ అంటే ఇక మన అది డ్రైవింగ్ సీట్ నేనే సెట్ చేసుకుంటా కదా సార్. స్టాండింగ్ ఉండేటట్టే చూసుకుంటా సార్. సార్ అప్పుడు చెప్పిండు, ఓకే, ఇంతసేపు ఉన్నా బ్యాక్ ఇట్లా అనకుండా నువ్వు స్టాండింగ్ ఎంత స్టాండింగ్ ఉంటే అంత బాగుంటది అని చెప్పిండు. ఓకే. స్టాండింగ్ పొజిషన్ అయితే చూసుకుంటా సార్. అట్లా పిల్లోస్ ఏమన్నా పెట్టుకోవాలా సార్? బ్యాక్ ఏమన్నా? కంపల్సరీ ఏం కాదండి, కాకపోతే మన పొజిషన్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు అదే 8 to 12 hours అదే పొజిషన్లో ఉంటారు కాబట్టి. సో బ్యాక్ సపోర్ట్ మ్యాండేటరీగా ఉంటుందా లేదా చూసుకోండి. రెండోది ఫ్రీక్వెంట్ బ్రేక్స్ ఉండడం ఇంపార్టెంట్. 1-2 hours ఒకసారి అన్నా కూడా ఒకసారి లేచి 5-10 minutes అటు ఇటు నడవడము, బ్యాక్ స్ట్రెచెస్ చేసుకోవడము. అండ్ అది కాకుండా మనకి ఫిజియోథెరపీలో మీకు ఇంతకుముందు నేర్పించిన ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో ఎంత కాదన్నా డైలీ ఒక 1/2 hour అన్నా మీరు ఎక్సర్సైజ్ చేసుకుంటే మజిల్లో స్టిఫ్నెస్ అనేది తగ్గుతుంది. సో ఆల్మోస్ట్ మీకు 8 to 10 hours ఒకటే పొజిషన్లో ఉండేసరికి బ్యాక్ మజిల్స్ కానీ జాయింట్స్ కానీ స్టిఫ్ అయిపోతాయి. సో వాటిని కొంచెం మూవ్మెంట్ చేసిన కొద్దీ ఆ స్టిఫ్నెస్ తగ్గుతుంది, జాయింట్స్లో కూడా లూబ్రికేషన్ అవుతుంది. సో దానివల్ల మీ నొప్పి అనేది తగ్గుతుంది. ఓకే డాక్టర్. ఖమ్మం నుంచి వెంకటరమణ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్తో. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ నాకు L4 L5 ఆపరేషన్ అయింది మేడం. ఓకే సార్. అయితే అది ఆపరేషన్ అయ్యి ఫ్రీగా నడవలేకపోతుంది సార్. కాలు అంటే కాలు ఏమైనా బలం తగ్గినట్టు అనిపిస్తుందా అండి? బలం బాగానే ఉంది సార్. స్పర్శ తగ్గిందా? స్పర్శ కొంచెం లైట్గా అనిపిస్తుంది. ఓకే. ఎప్పుడైందండి ఆపరేషను? 1.5 years అవుతుంది సార్. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారా, కన్సల్ట్ అయ్యారా డాక్టర్ని? ఇంకా నేను కలవలేదు సార్. అయితే ఎక్కువ స్పీడ్ నడవలేకపోతుంది. ఆపరేషన్ అయిన తర్వాత ఎప్పుడైనా కూడా డాక్టర్తో ఫాలోఅప్లో ఉండడం అనేది చాలా మంచిదండి. ఎందుకంటే అసలు లోపల మీకు ఏం జరిగింది, దాన్ని ఎలా ట్రీట్ చేశారు, తర్వాత ఏ సజెషన్స్ ఉంటాయి అనేది అన్నీ తెలిసింది ఒకటే ఆపరేషన్ చేసిన డాక్టర్ని. సో ఆపరేషన్ చేసిన డాక్టర్ని కలవకపోవడము, ఫాలోఅప్ చేయకపోవడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. మై సజెషన్ స్టిల్ వుడ్ బి ఒకసారి డాక్టర్ని కలవండి. మళ్ళీ ఎక్స్రేస్ కావాలన్నా స్కాన్ కావాలన్నా మళ్ళీ చేస్తారు, దాన్ని బట్టి వాళ్ళు సజెషన్స్ చేస్తారు. సో రైట్ డాక్టర్. భీమవరం నుంచి వెంకటేశ్వరరావు గారు, నమస్తే అండి. నమస్తే మేడం గారు. మాట్లాడండి డాక్టర్తో. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ వెస్ట్ గోదావరి భీమవరం నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. సార్ నేను మెకానిక్ గా పనిచేస్తున్నాను సార్. ఓకే. ఒక 40 days నుంచి మౌసిప్ సైడ్ నొప్పి వస్తుంది సార్. ఓకే. ఇవన్నీ జాతకం సంప్రదించాను సార్. ఎక్స్రే తీశారు, ఏమైనా సైడ్ పుష్లు ఏమి తక్కువ ఉన్నాయన్నారు. అంటే ఎక్స్రే అంతా బాగానే ఉంది, ఎంఆర్ఐ స్కానింగ్ చేంజ్ ఉన్నారండి. ఎన్ని రోజులు అయిందండి ఇప్పుడు నొప్పి మీది? 40 days అండి. మీ వయసు ఎంత ఇప్పుడు? నాది 48, 49 అలా ఉంటాయి సార్. ఇంతకుముందు వచ్చిందా నొప్పి? ఇప్పుడు ఇప్పుడు రాదు సార్, ఇదే స్టార్టింగ్ అండి. ఓకే. ఎంఆర్ఐ స్కానింగ్ చేయించాను సార్. ఓకే. లైట్ గా నీరు చేరింది, ఏం కాదు. ఎక్సర్సైజ్ చెప్పారు, సైకిల్ తొక్కమని 2-3 ఎక్సర్సైజ్ చెప్పారు సార్. ఓకే. చెప్పి టాబ్లెట్లు పెయిన్ కిల్లర్స్ ఒకటిని గుజ్జు పడతా రాశారు సార్. ఆయింట్మెంట్ ఒకటి రాశారండి. ఓకే. మళ్ళీ ఏమో మళ్ళీ నేను హాస్పిటల్ కి 20 days కి గుజ్జు పట్టి టాబ్లెట్ వాడండి, ఎక్సర్సైజ్ చేసుకుంటే సరిపోద్ది, ఒక బెల్ట్ ఒకటి ఇచ్చారు, కాల్ కేసి పని చేసుకో ఇంకా అని చెప్పారు సార్. ఓకే, మంచిదండి, సరిపోతుంది ఆ ట్రీట్మెంట్. మీకు స్కాన్ అయ్యాక కూడా స్కాన్లో మేజర్ డ్యామేజెస్ ఏమీ లేదు అని అన్నారు. అండ్ 48-50కి కొంచెం నీరు రావడం పోవడం అనేది నార్మలే. సో మీరు మెకానిక్ కాబట్టి కింద కూర్చునే పని కొంచెం ఎక్కువ ఉంటుంది అనుకుంటాను. సో కొంచెం కింద కూర్చునే పని కొంచెం తగ్గించుకోండి, ఏదైనా పీట అట్లా వేసుకొని కూర్చొని చేసుకోండి. ఎక్సర్సైజెస్ అనేది ఇంపార్టెంట్. సో డైలీ 1/2 hour ఎంత కాదన్నా కూడా వచ్చే 3-4 నెలలు కంటిన్యూస్గా ఒక డైలీ 1/2 hour చేసుకుంటే దాంతోపాటు ఆ గుజ్జు పట్టే టాబ్లెట్స్ అనేది మీరు వాడుకోవచ్చు, భయపడేది కాదు. అలాగే డాక్టర్, ఈ మధ్యకాలంలో చాలా మంది సప్లిమెంట్స్ ఎక్కువగా వాడుతున్నారు వితౌట్ డాక్టర్ అడ్వైస్ లేకుండా. అందులో కాల్షియం టాబ్లెట్స్ ఒకటి. సో నిజంగా అవసరమా డాక్టర్? ఎంతవరకు అవసరం, ఎవరికి అవసరం? సో నిజంగానే చాలా కామన్గా కాల్షియం ఆల్రెడీ పేషెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళే చెప్తున్నారు మేము ఆల్రెడీ టాబ్లెట్స్ వాడుతున్నామని. యాజ్ సచ్ అందరికీ రికమెండెడ్ అయితే కాదు కాల్షియం. సో దాంట్లో కూడా ఏంటంటే ఈ మధ్య పేషెంట్స్ కాల్షియం టెస్ట్ కూడా చేయించుకొని వస్తున్నారు, విచ్ ఇస్ నాట్ నెససరీ. సీరం కాల్షియం అనేది బ్లడ్లో ఉండే కాల్షియం టెస్ట్ మాత్రమే చేస్తారు. సో అది ఎప్పుడైనా నార్మల్ ఉండడానికి బాడీ ట్రై చేస్తుంది. సో మనకి బ్లడ్లో కాల్షియం తగ్గినప్పుడు పక్కన బోన్ నుంచి కానీ మజిల్ నుంచి కానీ బ్లడ్ ఆటోమేటిక్ తీసుకుని నార్మలైజ్ చేసుకుంటుంది.
సో అందుకని ఆ టెస్ట్ ఈజ్ నాట్ వ్యాలిడ్. సో స్పెసిఫిక్గా కాల్షియం సప్లిమెంట్స్ ఎవరికి అంటే నీడ్ ఎక్కువ ఉన్న పేషెంట్స్కి. సో సార్ లైక్ ఇప్పుడు మనకి ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ, లాక్టేషన్ అప్పుడు, బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు కానీ, మనకి ఆపరేషన్ అయింది, బోన్ ఫ్రాక్చర్ అయింది, ఆర్ ఎల్డర్లీ పేషెంట్స్, సో ఆఫ్టర్ 50, 60 ఆర్ పోస్ట్ మెనోపాజల్, ఇప్పుడు ఉమెన్ ఆఫ్టర్ 50, వీళ్ళకి ఏంటంటే హార్మోనల్ చేంజెస్ వల్ల బోన్లో కాల్షియం చాలా తగ్గుతూ ఉంటుంది. సో దానికి బ్లడ్ టెస్ట్ చేసుకొని కాల్షియం వాడాల్సిన అవసరం లేదు. బట్ స్పెసిఫిక్గా ఈ కేటగిరీలో ఉండే పేషెంట్స్కి మాత్రం కాల్షియం సప్లిమెంట్స్ అనేది సజెస్ట్ చేస్తాం. బట్ రొటీన్గా అందరూ వాడాల్సిన అవసరం అయితే లేదు. డైటరీ కాల్షియం అనేది మనకి సోర్సెస్ చాలా మంచిగా ఉన్నాయి, అది డైలీ మనం తీసుకుంటే సరిపోతుంది. రైట్ డాక్టర్, ఈ ఆర్థరైటిస్కి సంబంధించి చాలా డీటెయిల్స్ షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.